హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. "నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముందమ్మా? మన ఇంటికి రావచ్చు కదా" అని చెప్పేసి శారద అలా అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే, "ఆంటీ మీకు తెలుసు కదా నేను ఈ ఊరు ఎందుకొచ్చానో అని. మా అమ్మ నాన్నల్ని వెతుక్కుంటూనే వచ్చాను కదా. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి మా అమ్మ నాన్నల గురించి తెలుసు అని నా గట్టి నమ్మకం ఆంటీ. అందుకే ఇక్కడ ఉండాల్సి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత నేనే మన ఇంటికి వస్తాను ఆంటీ. కానీ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఆంటీ. నేను ఎప్పటికీ మీ మనిషినే అని మీరు నమ్మితే చాలా ఆంటీ" అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక శారద అయితే, "సరే అమ్మ నీ ఇష్టం. నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడే మన ఇంటికి రా. రా భోజనం తినిపిస్తాను" అని చెప్పేసి ఇక శారద భూమి చెయ్యి పట్టుకొని కారులో కూర్చోబెట్టుకొని ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇక అది చూసి భూమి అయితే, "ఆంటీ నేను మీకేమవుతానని మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు" అని చెప్పేసి అంటూ ఉంటే, "అదేంటమ్మా మనము అని చెప్పి ఇప్పుడు మేము నువ్వు అని వేరు చేసి మాట్లాడుతున్నావేంటమ్మా? నువ్వు కూడా ఎప్పటికీ మాలో ఒకదానివేనమ్మా. నువ్వు కూడా మా ఇంటి మనిషివే" అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఇక భూమి అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. తర్వాతేమో, "ఆంటీ మీరు కూడా తినుండరు అని నాకు తెలుసు ఆంటీ. నేను తినిపిస్తాను తినండి ఆంటీ" అని చెప్పేసి ఇక భూమి ప్రేమగా శారదకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న గగన్ని చూసి, "మీరు కూడా భోజనం చేసుండరు అని నాకు తెలుసండి. తినండి" అని చెప్పేసి ఇక గగన్‌కి కూడా భూమి తన చేతులతో గోరుముద్దలు పెడుతూ ఉంటుంది. అలా ముగ్గురు భోజనం చేసిన తర్వాత ఇక భూమి అయితే, "ఆంటీ మీరిక్కడ ఎక్కువసేపు ఉంటే ఎవరైనా చూస్తే గొడవ చేస్తారా ఆంటీ? వీలు చూసుకొని నేనే మిమ్మల్ని కలుస్తూ ఉంటాను ఆంటీ" అని చెప్పేసి భూమి అనడంతో ఇక శారద కూడా, "సరే అమ్మా నువ్వు టాబ్లెట్లు అవి వేసుకొని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా ఉండమ్మా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు" అని చెప్పేసి ఇక శారద అంటుంది. తర్వాతేమో ఇక గగన్ అయితే ఎమోషనల్‌గా భూమిని చూస్తూ ఉంటాడు. భూమి మనసులో ఏముందో ఇప్పటి వరకు చెప్పలేదు. అడుగుదాము అంటే అమ్ముంది కదా అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి కూడా గగను ఎమోషనల్‌గా చూడడం గమనించి, "మీరేమనుకుంటున్నారో నాకు తెలుసండి. నా మనసులో ఏముందో మీరు తెలుసుకోవాలి అని ఆరాట పడిపోతున్నారు" అని చెప్పేసి ఇక భూమి, "ఆంటీ ఇంకొకసారి చెప్తున్నాను. నేను మీ మనిషిని, మీ ఇంటి మనిషినే అని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆంటీ" అని చెప్పేసి ఇక భూమి అయితే తన మనసులో మాటను ఇండైరెక్ట్‌గా చెప్పేస్తుంది. తర్వాతేమో ఇక శారద, "సరే అమ్మా" అని చెప్పేసి, "గగన్ వెళ్దాం పద" అని చెప్పేసి ఇక గగన్‌ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాతేమో భూమి అలా ఇంట్లోకి వచ్చి ఇక శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి, "అపూర్వ ఆస్తి మొత్తాన్ని నక్షత్ర పేరు మీద రాయించమన్న విషయాన్ని గుర్తు చేసుకొని, చూసావా అమ్మ? నువ్వు ఎంతో కష్టపడి సంపాదించిన ఈ ఆస్తిని అప్పనంగా తన కూతురు పేరు మీద రాయించుకోవాలి అని చూస్తుంది ఆ అపూర్వ. పైగా నీ కలలన్నింటినీ కూడా ఏ ఒక్కటి కూడా నెరవేరకుండా చేస్తుంది. దానికి ఇప్పుడే సరైన బుద్ధి చెప్తానమ్మా" అని చెప్పేసి ఇక భూమి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే హాల్లోకొచ్చిన అపూర్వ అయితే, "ఓ ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇంకా నీ గదిలోనే ఉన్నావేమో అని అనుకున్నాను. అదే భోజనం చేయలేదు కదా, ఆకలితో నకనకలాడుతూ పడుకుండిపోయావేమో అని అనుకున్నానులే" అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇక దాంతో భూమి, "ఒక్క పూట భోజనం చేయనంత మాత్రాన నేనేమి నీరసించిపోను. నేను చెప్పింది నీకు బాగా గుర్తుంది కదా. నేను నాట్యం చేయడం మొదలు పెడతాను. నువ్వు వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ తీసుకురా" అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక అపూర్వ అయితే, "వెరీ గుడే. నువ్వు ఇంకా నీరసంతో నాట్యం చేయలేను అంటావేమో అని అనుకున్నాను. పర్లేదు చేస్తా అంటున్నావు కదా చెయ్యి. కానీ పర్ఫార్మెన్స్‌లో ఏమాత్రం తేడా వచ్చినా ఆస్తి నక్షత్ర పేరు మీద రాయమని నువ్వు చెప్పకపోయినా పరిస్థితులు వేరేలా ఉంటాయి. అది నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటే మంచిది" అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇక భూమి అయితే, "చెప్పాను కదా చేస్తాను" అని చెప్పి, "అలానే చేస్తాను. నువ్వు వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ తీసుకురా" అని చెప్పేసి ఇక భూమి శోభాచంద్ర పూనినట్టుగా నాట్యం చేయడం మొదలు పెడుతుంది. ఇక అపూర్వ అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, "బావా హాల్లో భూమి నాట్యం చేస్తుంది బావా. చూస్తుంటే అక్క భూమి ఒంటి మీదకి వచ్చినట్టుగా అనిపిస్తుంది బావా. నాకెందుకో భయంగా ఉంది బావా" అని చెప్పేసి అలా అపూర్వ శరత్చంద్రకి చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే, "ఏమంటున్నావు అపూర్వ? శోభాచంద్ర ఈ టైంలో వచ్చిందా? భూమి నాట్యం చేస్తుందా? పద చూద్దాం" అని చెప్పేసి ఇక శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా హాల్లోకొచ్చి చూస్తూ ఉంటారు. ఇక భూమి అయితే శోభాచంద్రలాగా నాట్యం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చప్పుడు అవ్వడంతో ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లోకొచ్చేస్తారు. ఇక అందరూ ఏంటి భూమి ఇలా నాట్యం చేస్తుంది అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక శరత్చంద్ర ఏమో భూమి దగ్గరికి వెళ్ళి, "శోభ" అని చెప్పేసి అలా ప్రేమగా పిలవగానే ఇక భూమి అయితే శోభాచంద్రలాగా, "చంద్ర
చెప్పు అని చెప్పేసి అడుగుతుంది. దాంతో ఇక శరత్చంద్ర, ఏమైంది శోభ, ఎందుకు ఈ టైంలో వచ్చావు, నేనేమైనా తప్పు చేశానా నీ విషయంలో అని చెప్పేసి అలా శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక భూమి అయితే శోభాచంద్రలాగా మాట్లాడుతూ, లేదు చంద్ర, నేనొచ్చింది ఇప్పుడు నీ కోసం కాదు, నా చెల్లెలు అపూర్వ కోసం. నువ్వు తనకు తన బిడ్డకు చేయాలి అనుకుంటున్న అన్యాయం గురించి వచ్చాను అని చెప్పి భూమి చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే, ఏం మాట్లాడుతున్నావు శోభ, నేను అపూర్వకి నక్షత్రకి అన్యాయం చేస్తున్నానా, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకొక వైపు అపూర్వ అయితే, ఇది పర్ఫార్మెన్స్ బాగానే చేస్తుంది, ఏదైనా తేడా చేస్తుందేమో అని అనుకున్నాను, కానీ ఇది ఈరోజు ఆస్తి మొత్తం నా కూతురు పేరు మీదకి వచ్చేలా చేస్తుంది అని చెప్పేసి అపూర్వ తన మనసులో సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాతేమో శరత్చంద్ర కూడా, నేను వాళ్ళకి ఏ అన్యాయం చేయాలి అనుకోవడం లేదు, నువ్వు ఏ రకంగా వాళ్ళకి అన్యాయం చేస్తున్నాను అని అనుకుంటున్నావో చెప్పు శోభ, నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళకి న్యాయం చేస్తాను అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే, నేను చెప్పినట్టు చేస్తావా చంద్ర అని చెప్పేసి శోభాచంద్రలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర, చెప్పు శోభ, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక దాంతో భూమి అయితే, ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాయి చంద్ర అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోయి, ఏమంటున్నావు శోభ, ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాయాలా, అలాగే శోభ, నువ్వు చెప్పినట్టు ఇప్పుడే ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాస్తాను అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక అప్పుడే భూమి అయితే, ఆగు చంద్ర, నేను చెప్పేది ఇంకా పూర్తి అవ్వలేదు, పూర్తిగా నేను చెప్పేది విను చంద్ర అని చెప్పేసి అంటుంది. ఇక శరత్చంద్ర, చెప్పు శోభ, ఏంటి అని చెప్పేసి అలా అడగగానే, నేను చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఇన్ని రోజులు ఈ ఇంటిని నిన్ను బావా బావా అంటూ ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకుంటున్న అపూర్వకి ఇదేనా నువ్విచ్చే విలువ, ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాసి నువ్వు అపూర్వ ప్రేమకి వెలకట్టాలి అని అనుకుంటున్నావా, అలా చేసి అపూర్వని అవమానించాలి అని అనుకుంటున్నావా అని చెప్పేసి అలా భూమి శోభాచంద్రలాగా అంటూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే, ఏం చేయమంటావో చెప్పు శోభ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకొక వైపు అపూర్వ అయితే, ఏంటిది, ప్లాన్ మొత్తం రివర్స్ చేసేసింది, ఇప్పుడు ఆస్తి నక్షత్ర పేరు మీద రాయమని చెప్పేలా లేదే అని చెప్పేసి తన మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకొక వైపు కృష్ణప్రసాద్ అయితే, ఏం చేస్తుంది భూమి, ఎందుకు ఇలా నాటకం ఆడుతుంది అని చెప్పేసి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శరత్చంద్ర అయితే, నువ్వే చెప్పు శోభ, అపూర్వ రుణం తీర్చుకోవడానికి నేనేం చేయాలో నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి అలా శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే, నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ ఇన్ని రోజులుగా ఈ ఇంటిని కాపాడుతూ ఉన్న అపూర్వని నువ్వు తిరిగి రెట్టింపు ప్రేమతో తనని చూసుకోవాలి, ఏ చిన్న మాట అనకుండా ఎంతో అపురూపంగా చూసుకోవాలి, అప్పుడే అపూర్వ నీ మీద చూపించిన ప్రేమకి నువ్వు రుణం తీర్చుకున్న వాడివి అవుతావు చంద్ర అని చెప్పేసి ఇక భూమి అయితే అలా మాట్లాడుతూ అపూర్వ దగ్గరికి వచ్చి ఇక అపూర్వ చేతిలో ఉన్న ఫోన్ని లాగేసుకుంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ అక్కడే ఉండటంతో ఇక అపూర్వ ఏం చేయలేక కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక భూమి అయితే, చెప్పు చంద్ర, నేను చెప్పినట్టు చేస్తావా, అపూర్వని అపురూపంగా చూసుకుంటావా, తనకు ఏ చిన్న కష్టం కలిగించవు కదా అని చెప్పేసి ఇక భూమి అలా మాట్లాడుతూ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న అపూర్వ ఫోన్ని అక్కడే ఉన్న డెస్క్ కేసి మొత్తం పగల కొట్టేస్తుంది. ఇక అది చూసి అపూర్వ అయితే, అమ్మ భూమి, ఇంత పని చేసావేంటి, ఆస్తి నక్షత్ర పేరు మీద రాయొద్దు అని చెప్పావు, నా చేతిలో ఉన్న సాక్ష్యాన్ని కూడా పోగొట్టేశావేంటి, నీ సంగతి చెప్తాను అని చెప్పేసి అపూర్వ కోపంగా భూమిని చూస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర అయితే, అలాగే శోభ, నువ్వు చెప్పినట్టే అపూర్వని నక్షత్రాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పగానే ఇక భూమి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక దాంతో అందరూ కూడా భూమి దగ్గరికి వెళ్ళి, భూమి ఏమైందమ్మా, ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక మీరా వాటర్ తీసుకురా అని శరత్చంద్ర చెప్పగానే ఇక మీరా నీళ్లు తీసుకొచ్చి భూమి మొహం మీద చల్లగానే ఇక భూమి అయితే స్పృహలోకి వచ్చినట్టు నాటకం ఆడుతూ ఉంటుంది. ఏమైంది అంకుల్, నేనేంటి ఇక్కడున్నాను, అందరూ ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు అని చెప్పేసి అలా భూమి ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే మీరా అయితే, నీ ఒంటి మీదకి మా వదిన శోభాచంద్ర వచ్చింది అని చెప్పి అంటుంది. ఇక దాంతో భూమి ఏంటి అని చెప్పేసి అలా అడగబోతూ ఉంటే, అమ్మ భూమి, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆలోచించకూడదు, అసలు నీ ఆరోగ్యం బాగలేదు, పైగా నాట్యం చేసి అలసిపోయావు కదా, రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే మీరాని భూమిని తన గదిలోకి తీసుకెళ్ళమని చెప్తాడు. తర్వాతేమో అపూర్వ కోపంగా ఉంటే ఇక అప్పుడే గోరింటకు సుజాత వెళ్ళి, ఇదిగో అమ్మాయి, ఏదో చేస్తాను
దాని చేతనే నా కూతురు పేరు మీద ఆస్తి రాయించమని చెప్తాను అని ఏదేదో ప్రగల్భాలు పలికావు. కానీ ఇప్పుడు ఏమైంది? అది తెలివిగా నీ చేతనే నీ చేతిలో ఉన్న సాక్ష్యాన్ని పగలగొట్టేసి నీకు ఆస్తి రాయొద్దు అని చెప్పేసి శాశ్వతంగా అల్లుడి మనసులో ఆస్తి నక్షత్ర పేరు మీద రాయాలి అన్న ఆలోచనే లేకుండా చేసింది అని చెప్పేసి అలా గోరింటాకు సుజాత అనగానే ఇక అపూర్వ అయితే, పిన్ని అసలే అది చేసిన దానికి చాలా కోపంగా ఉన్నాను. నువ్వు ఇంకా ఇలా మాట్లాడితే నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో సుజాత, నాకెందుకులే అమ్మాయి, నువ్వు ఇన్ని రోజులు నీకు ఓటమి లేదు అని అనుకున్నావు. కానీ ఇప్పుడు ఆ భూమి చేతిలో నీకు ఏం చేసినా కూడా ఓటమి పాలు అవుతున్నావు కదా, అది నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నేను వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి ఏమైంది, ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అడగగానే ఇక అప్పుడే భూమి అయితే, మనం మాట్లాడుకున్న మాటల్ని అపూర్వ వీడియో తీసి నాకు శోభాచంద్ర పూనలేదు అని నిరూపించి నన్ను ఇంట్లో నుంచి గెంటించేయాలి అనుకుంది మామయ్య. లేదు అంటే కన్నా ఆస్తి మొత్తాన్ని నక్షత్ర పేరు మీద రాసేలా చేయమంది. అందుకే ఆ రెండు జరగకుండా నేను ఇలా చేశాను అని చెప్పేసి అలా భూమి చెప్పగానే, చాలా మంచి పని చేశావమ్మా అని చెప్పేసి అంటాడు. తర్వాతేమో ఇక గగన్ అయితే నిద్రపోకుండా, భూమి నేను మీ మనిషినే అని మీరు అర్థం చేసుకుంటే చాలా అండి, ఎప్పటికైనా మీ ఇంటి మనిషినే అని భూమి అన్న మాటల గురించి ఆలోచిస్తూ తన మనసులో నా మీద ప్రేమ ఉందో లేదో చెప్పకుండా ఇలా మాట్లాడింది ఏంటి, ఈ మాటలకి అర్థం తన మనసులో నా మీద ప్రేమ ఉంది, ఎప్పటికైనా నేను మీ ఇంటి కోడల్ని అని చెప్పకనే చెప్పిందా, అసలు ఏంటి దాని అర్థం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.